నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? బాక్స్ ఆఫీస్ సందడైతే మొదలైపోయింది. రీసెంట్గా బాక్స్ ఆఫీస్ దగ్గరికి చాలా సినిమాలు వచ్చాయి. సంతోషించదగ్గ విషయం ఏంటంటే అన్ని తెలుగు సినిమాలే వచ్చాయి. ఈసారి డబ్బింగ్ సినిమాలకి అసలు చోటే లేదు. ఒక సినిమా పోస్ట్ పోన్ అయింది, ఇంకో సినిమాకి అసలు థియేటర్లు ఇవ్వలేదు. అన్ని తెలుగు సినిమాలే. ఖచ్చితంగా మన తెలుగు సినిమాలని ఆదరించాలి. కానీ మన వాళ్ళకు ఉన్నటువంటి తెగులు ఏంటంటే మన సినిమాలని పక్కన పెట్టేసి వేరే వాళ్ళ సినిమాలకి జాకీలు వేస్తూ ఉంటారు. ఇది కాస్త మానుకోవాలి. ఆ పక్కన అటు ఇటు చూసుకోండి. వాళ్ళు మన సినిమాలని అసలు పట్టించుకోరు. వాళ్ళ సినిమాలు వస్తే కనీసం వాళ్ళ సినిమాలు రాకపోయినా తమిళనాడులో మన సినిమాలు అసలు పట్టించుకోరు. సరే, ఓకే, మీకు మన తెలుగు వాళ్ళంటే సినిమాలు బాగా ఆదరిస్తారు. సినిమాలో కంటెంట్ బాగుంటే అది ఏ లాంగ్వేజ్ సినిమా అని ఎవరు పట్టించుకోరు. కాకపోతే మన తెలుగు సినిమాలు వచ్చినప్పుడు మన తెలుగు సినిమాలని మనం ఆదరించాలి. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చిన సినిమాలు ఎలా పర్ఫామ్ చేస్తున్నాయంటే, రాజాసాబ్ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది అని అనేకంటే ఆడియన్స్ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. అండ్ డైరెక్టర్ కూడా దాన్ని సరిగ్గా కన్వే చేయలేకపోయాడు. సినిమాలో ఉన్న యూనిక్ పాయింట్ని సరిగ్గా కన్వే చేయలేకపోయాడు. దానివల్ల సినిమాకైతే ఫ్లాప్ టాక్ వచ్చింది. కొంతమంది కావాలని కూడా ఫ్లాప్ టాక్ని స్ప్రెడ్ చేశారు. ఇకపోతే రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా, అది కూడా ఓల్డ్ కంటెంటే. అలాంటి కంటెంట్ మనం చాలాసార్లు చూసాం. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ఇలా. అదిగాక నరేష్ గారు ఇలాంటి సినిమాలు, రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సినిమాలు అంటే తీశారు. కానీ ఓల్డ్ కంటెంట్ అయినా కూడా సినిమాని మొత్తం కూడా కడుపుబ్బ నవ్వించారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా సినిమా డౌన్ అవ్వకుండా బాగా ఎంటర్టైన్ చేశారు. ఒక ఫన్ రైడ్ అని చెప్పొచ్చు. కడుపుబ్బ నవ్వించారు. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చింది. అయితే ఓల్డ్ కంటెంటే కదా, మరి అందులో చెప్పుకోవడానికి ఏముందంటే, ఇది సంక్రాంతి సీజన్. సంక్రాంతి అంటే ఫ్యామిలీ సీజన్ అంటేనే సంక్రాంతి. వాళ్ళకు కంటెంట్ ఏది, సినిమాలో టెక్నికల్స్ ఎలా ఉన్నాయి, లేదంటే జేమ్స్ కెమెరూన్ లాగా తీసారా, ఇట్లాంటివేం వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకు కావాల్సింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళని నవ్వించాలి. కడుపుబ్బ నవ్విస్తే అదే హిట్. కలెక్షన్స్ మొత్తం దానికే దారపోస్తారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ గురించి ఇక మనకు తెలిసిందే కదా. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్కి సరైన సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఇక సేమ్ ఇలాంటి ఓల్డ్ కంటెంట్తోనే ఇంకో సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఇంత కంటెంట్ ఏమీ లేదు, పైగా ఆ సినిమాలో ఇంత కామెడీ కూడా లేదు. 30% కామెడీ ఉంటే 70%కి పైగా క్రింజే ఉంది సినిమాలో. అయినా సరే బాసు, గ్రేసు అని ఏదేదో చేసి బలవంతంగా జనాలపైన రుద్దుతున్నారు. నిజంగా సినిమాలో అంత కంటెంట్ ఉందా అంటే లేదని ఆల్రెడీ తెలిసిపోయింది. అయితే అసలు ఇది ఏ సినిమా అంటే, విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన శంకరప్రసాద్ సినిమా. అదేంటి, ఆ సినిమాలో హీరో ఇంకొక ఆయన ఉన్నాడు కదా అంటే, ఆయన అట్టపెట్టేలా కాంతారావు. సో ఎందుకంటే ఆయన ఒక అభద్రతా భావంలో ఉన్నాడు. ఆయన పేరు ఎందుకు చెప్పలేదో మీకు ఆల్రెడీ తెలుసు. చాలామంది పైన రివ్యూలు చెప్పే వాళ్ళపైన, సినిమా గురించి మాట్లాడే వాళ్ళపైన స్ట్రైకులు వేయడం, తర్వాత ఏదేదో చేయడం, అలాంటి పనులు అయితే చేస్తున్నారు. కాబట్టి ఇక ఆయన పేరు ఎత్తకూడదు కదా మనం, అందుకనే చెప్తున్నాను. ఇక మనం సినిమా రివ్యూలు ఇస్తుంటాం కాబట్టి ప్రతి సినిమా గురించి, బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చిన ప్రతి సినిమా గురించి మాట్లాడతాం. పైగా 500 రూపాయలు టికెట్ డబ్బులు పెట్టి ఆ సినిమాకి వెళ్ళాం. కాబట్టి ఆ సినిమా ఎలా ఉందో ఎలా లేదో అని చెప్పడం మన హక్కు. సో మన హక్కుని మనం డబ్బులు పెట్టి సినిమా చూసి మనల్ని రివ్యూ చెప్పకూడదు, సినిమా ఎలా ఉందో మీరు మాట్లాడకూడదు అంటే అది మంచి పద్ధతి కాదు. మాట్లాడకూడదు అంటే సినిమా బాగుందంటే చంకలు గుద్దుకుంటున్నారు, సినిమా బాగోలేదంటే మాత్రం స్ట్రైకులు వేయడం, అలాంటివి చేస్తున్నారు. సరే, ఈ సినిమాలో నిజంగా అంత తడి ఉందా, ఈ సినిమా హిట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ట్రైలర్కి రివ్యూ చెప్తే స్ట్రైకులు వేశారు. చాలామంది రివ్యూయర్లు ఈ సినిమాకి ట్రైలర్ వచ్చినప్పుడు దానికి ట్రైలర్ రివ్యూ అయితే చెప్పారు. ఆ రివ్యూ చూసి ఇక వాళ్ళకి తడిసిపోయింది. ఇక సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఇది హిట్ అయ్యే ఛాన్స్ లేదు అంటే, ట్రైలర్ కింద ఒరిజినల్ ట్రైలర్ కింద కావచ్చు, ఈ ట్రైలర్ రివ్యూ ఇచ్చేదాని కింద కావచ్చు, ఒక్కటంటే ఒక్కటి కూడా పాజిటివ్ రివ్యూ అనేది లేదు. దాంతో వాళ్ళకి ఇక అర్థమైపోయింది సినిమా అటకెక్కినట్టే అనుకున్నారు. అందుకనే ఇక వాళ్ళు ఈ సినిమాకి రివ్యూలు చెప్పకుండా, ఒకవేళ రివ్యూ చెప్పినా కూడా సినిమాకి అనుకూలంగా పాజిటివ్ రివ్యూలు ఇచ్చే విధంగా ట్రైలర్కే ఈ సినిమాకి స్ట్రైకులు వేశారు. దాంతో వచ్చిన రివ్యూయర్లు అందరూ కూడా సినిమా బాగుంది, ఆహా ఓహో అని డబ్బాలు కొడుతున్నారు. సినిమాకు మొత్తం 90% అన్ని నెగిటివ్సే చెప్పి లాస్ట్లో సినిమా బాగుంది అంటున్నారు. అలా చెప్తున్నారు రివ్యూ. ఒకసారి వాళ్ళు చెప్పిన రివ్యూలు అన్నీ మీరు గమనించండి. వాళ్ళు చెప్పిన దాంట్లో 90% వరకు దాంట్లో ఉన్న నెగిటివ్సే ఉంటాయి.
కేవలం లాస్ట్ నవ్వురికి సినిమా బాగుంది బాస్, గ్రేస్, డ్యాన్స్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, అప్పుడు వాళ్ళు కనిపించారు, ఇప్పటి వాళ్ళు కనిపించారని లేపుతున్నారు తప్ప నిజంగా వాళ్లకు అనిపించిన మాటలు కాదవి. అంటే సినిమా చూసినప్పుడు వాళ్ళకు అనిపించిన ఒపీనియన్ చెప్పలేకపోయారు. అది తర్వాత చూసుకుంటే రివ్యూలు ఇచ్చే వాళ్ళు రివ్యూలు ఇవ్వకుండా కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. బుక్ మై షోలో ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా రివ్యూ ఇస్తుంటారు. ఆ రివ్యూలను బట్టి వాళ్ళు పైన దానికి ఒక రేటింగ్ అనేది ఇస్తారు బుక్ మై షోలో. అయితే ఆ రివ్యూలు ఎవరు చెప్పకుండా ఇక మొత్తానికే దాన్ని క్లోజ్ చేసుకున్నారు. కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు దానికోసం. సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడు, సినిమాలో అంత పవర్ ఉన్నప్పుడు కోర్టు నుంచి పర్మిషన్ ఎందుకు? వాళ్ళు కూడా డబ్బులు పెట్టి సినిమాకి పోయింటారు కదా. సినిమాకి పోయిన తర్వాత సినిమా బాగుందో లేదో చెప్తే తప్పేముంది? దానికి మళ్ళీ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకొని కామెంట్స్ అన్ని డిజబుల్ చేసి పడేశారు. అసలు ఇక నెగిటివ్ కామెంట్స్ అనేవి లేకుండా బాగా కష్టపడ్డారు. తర్వాత సంక్రాంతి సీజన్ అనిల్ రావిపూడి సినిమా. మీకు తెలుసో లేదో, సంక్రాంతి సీజన్ అంటే అనిల్ రావిపూడి, అనిల్ రావిపూడి అంటే సంక్రాంతి సీజన్. పైగా ఇది అనిల్ రావిపూడి సినిమాగానే ప్రేక్షకులు చూశారు ప్రతి ఒక్కరు కూడా. మీరు యూట్యూబ్ తీసుకోండి, ఇన్స్టా తీసుకోండి, ఫేస్బుక్ తీసుకోండి, ట్విట్టర్ తీసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, అనిల్ రావిపూడి తప్ప, అనిల్ రావిపూడి సినిమాని తప్ప ఎక్కడైనా సరే ఈ సినిమా పలానా హీరోదని ఎవ్వరూ మాట్లాడుకోలేదు. అనిల్ రావిపూడి ఈసారి దొరికిపోతాడు, అనిల్ రావిపూడి ఈసారి దొరికిపోయినట్టే అలాంటి మేమ్స్ కనిపించాయి. కానీ అందులో ఉన్న హీరో గురించి ఒక కామెంట్ కానీ, ఒక పాజిటివ్ కామెంట్ కానీ, ఒక నెగిటివ్ కామెంట్ కానీ వినిపించలేదు. సో ఇది ప్యూర్గా అనిల్ రావిపూడి సినిమా అన్నట్టుగానే చూశారు. పైగా అనిల్ రావిపూడికి ఫ్యామిలీస్కి బాగా కనెక్ట్ అయిపోయారు ఆయన. అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా, F2, F3 సినిమాలతో కావచ్చు, ఆయన వీళ్ళకి మైండ్లో బాగా గుర్తుండిపోయాడు. ఆ పోస్టర్లో ఆయన కనిపిస్తే చాలు, ఓ అనిల్ రావిపూడి సినిమా బాగుంటుంది, ఆల్రెడీ మనం సంక్రాంతికి వచ్చాం, సినిమా చూసాం, మన ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుంది ఈయన సినిమా అన్నట్టుగా చూశారు. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ సీజన్ అంటేనే సంక్రాంతి. వాళ్ళకి కాస్త నవ్వులు తెప్పించి కాస్త ఎంటర్టైన్ చేస్తే చాలు. డైరెక్టర్ ఎవరు, అందులో టెక్నికల్ అంశాలు ఏమిటి, లేదంటే స్టోరీ ఏమిటి, ఇలాంటివేమీ వాళ్ళు పట్టించుకోరు, మనకు తెలిసిందే కదా. సో ఇది పక్కాగా 90% వరకు ఇది అనిల్ రావిపూడి సినిమానే ప్రచారం జరిగింది. తర్వాత చూసుకుంటే వెంకటేష్ గారు ఈ సినిమాలో హీరోగా చేయడం చాలా అంటే చాలా ప్లస్ అయింది. మీకు సినిమా పోస్టర్స్లో కావచ్చు, థియేటర్స్ బయట ఉన్న పోస్టర్స్ కావచ్చు, ఆ తర్వాత ట్రైలర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ప్రతి ఒక్క పోస్టర్లో వెంకటేష్ గారు క్లియర్గా కనిపించారు. ఫ్యామిలీ ఆడియన్స్కి ఏంటి, అసలు డైరెక్టర్ ఎవరు, లేదంటే ఈ సినిమాలో హీరో ఎవరు, కథ ఏంటి, ఇలాంటివి మేము పట్టించుకోరు. అక్కడ వెంకటేష్ గారి బొమ్మ కనిపించడంతో ఇది వెంకటేష్ గారి సినిమానే, మనం ఆల్రెడీ పోయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసాం కదా, ఈసారి కూడా ఇంకో ఫ్యామిలీ కథతో వచ్చాడు అనుకొని అందరూ థియేటర్స్లోకి దూరిపోయారు. అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్కి ఆయన పైన మక్కువ, ప్రేమ, అభిమానం ఎక్కువ. ఇప్పటికి కూడా నేను కూడా చూస్తాను ఆయన సినిమాలు. రాజా, ప్రేమించుకుందాంరా, కలిసుందాంరా, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఇలాంటి సినిమాలు అసలు ఫ్యామిలీస్కి పక్కా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఒక బెస్ట్ హీరో ఆయన అంటే అభిమానించని వాళ్ళు ఎవరు ఉండరు. సో పోస్టర్స్లో వెంకటేష్ గారిని చూసి సినిమా థియేటర్స్లోకి వెళ్ళిపోయారు. 50% వరకు అనిల్ రావిపూడి ఈ సినిమాని సేవ్ చేస్తే ఇంకో 50% వరకు వెంకటేష్ గారు ఈ సినిమాని సేవ్ చేశాడు. తర్వాత రాజాసాబ్కి అడ్డంకులు సృష్టించడం, ఫ్లాప్ అని ప్రచారం చేయడం, దానికి ఫ్లాప్ టాక్ రావడం. మీరు చూసుకుంటే రాజాసాబ్ సినిమాకి ప్రీమియర్స్కి ఒక గంట ముందుండగా కూడా పర్మిషన్స్ రాలేదు. ఎప్పుడో అర్ధరాత్రి దయ్యాలు తిరిగే వేళలో దానికి పర్మిషన్స్ వచ్చాయి. కానీ ఇదే సినిమాకి 2 రోజులు ముందుగానే ప్రీమియర్స్కి పర్మిషన్స్ వచ్చాయి. ఎలా వచ్చాయంటారు? నాకైతే తెలీదు, మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. తర్వాత ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అని, డిజాస్టర్ అని బాగా అయితే ప్రచారం చేశారు. సినిమాలో సినిమాని సరిగ్గా కన్వే చేయలేదు, కానీ అట్టర్ ఫ్లాపు, ఇక సినిమా డిజాస్టరు అని చెప్పేంత ఘోరంగా అయితే లేదు. ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా ఈ సినిమా ఎక్కొచ్చు, చదువుకున్న వాళ్ళకి, కొంచెం అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి. మరీ అంత తీసేసేది కాదు, 1 టైం వాచబుల్ అనేలా ఉంటుంది సినిమా. సో అలాంటి సినిమాకి అట్టర్ ఫ్లాపు, డిజాస్టర్ టాక్ని బలవంతంగా మూట కట్టారు కొంతమంది మురికి మీడియా. వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు, మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ రావడంతో ఈ సినిమాకి జై అని లేచింది సినిమా. లేచింది అనేదానికంటే ఈ సినిమాని బలవంతంగా గాలి కొట్టి పైకి లేపారు, బలవంతంగా జనాలపైన రుద్దుతున్నారు. ఇక ఆ సినిమాకి ఫ్లాప్ టాక్ రావడంతో ఇక థియేటర్స్కి వచ్చిన ఆడియన్స్ అంతా కూడా ఈ సినిమా వైపే చూశారు. ఇంకా బాగుంది అని అన్ని చోట్ల బాగా
ఈ మురికి మీడియా మొత్తం అంతా బాగా ప్రచారం చేస్తుంది కదా, కాబట్టి ఆడియన్స్ కూడా వెళ్ళిపోతున్నారు. తర్వాత చూసుకుంటే థియేటర్లు బ్లాక్ చేసి పెట్టుకోవడం. ఈ సినిమాకి ఎప్పుడో థియేటర్లు బ్లాక్ చేసి పెట్టుకున్నారు, ఇప్పుడు కాదు, సంవత్సరం క్రితమే ఎప్పుడైతే ఈ టైటిల్ అనౌన్స్ చేశారో అప్పుడే ఈ సినిమాకి థియేటర్స్ అన్ని బ్లాక్ చేసి పెట్టుకున్నారు. మెజారిటీ థియేటర్స్ అన్నీ కూడా ఈ సినిమా చేతిలోనే ఉన్నాయి. రాజాసాబ్కి కూడా తక్కువ థియేటర్లు ఉన్నాయి. మీరు ఒకసారి గమనిస్తే విజయ్ సినిమాకి 450 స్క్రీన్లు ఇచ్చారు, ఇక ఈ సినిమాకి రాజాసాబ్ సినిమాకి చాలా తక్కువ థియేటర్లు ఇచ్చారు. అంటే కానీ ఈ సినిమాకి మాత్రం ఎక్కువ థియేటర్లు ఉన్నాయి. అంటే ఒక పాన్ ఇండియన్ సూపర్ స్టార్ సినిమాకి థియేటర్లు లేవు, కానీ ఈ సినిమాకి మాత్రం థియేటర్లు ఉన్నాయి. అంటే ఇక ఎప్పుడు ఈ సినిమాకి థియేటర్లు బ్లాక్ చేసి పెట్టుకుంటారు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు రెండు థియేటర్లు ఉన్నాయి, ఒక థియేటర్లో ఒక సినిమా ఆడుతుంది, ఇంకో థియేటర్లో పక్కాగా ఈ సినిమానే ఆడుతుంది. ఈ సినిమా చూడడం ఇష్టం లేదు, వేరే సినిమాకి వెళ్ళాలి, ఇంకో సినిమాకి వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు, ఇక తప్పక ఈ సినిమాకే వెళ్ళాల్సిన పరిస్థితి. సో ఆ విధంగా థియేటర్స్ అన్ని బ్లాక్ చేసి పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది. ఇంకా ఓవర్ఫ్లోస్ వచ్చినా, టికెట్లు దొరకకపోయినా, లేటుగా వచ్చిన ఆడియన్స్ అలాగే బలవంతంగా రుద్దుతున్నారు కాబట్టి దీనిలోకి జొరబడుతున్నారు ఆడియన్స్ అంతా. తర్వాత నో కంటెంట్, స్టోరీ లేదు సినిమాలో. మరి అంతలాగా రుద్దుతున్నారు కదా, సినిమాలో కంటెంట్ ఉందా అంటే ఎప్పటి స్టోరీనో అది. అసలు ఈ సినిమాలో స్టోరీ అనేది ఉందా? సినిమాకి వెళ్ళిన వాళ్ళ స్టోరీ ఏంటో కింద కామెంట్ చేయండి చూద్దాం. అసలు ఆ లవ్ ట్రాక్ కానీ, వాళ్ళు పెళ్లి చేసుకోవడం కానీ, ఎందుకు విడిపోయారని కానీ, ఇక మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత అసలు ఆయన ఎన్ఐఏ ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఎప్పుడయ్యాడు? సరే ఈ సినిమా కాబట్టి కొంచెం ఏదో అలా ఉంటుంది అనుకుందాం. ఇక తర్వాత 6 సంవత్సరాల తర్వాత వస్తాడు, పిల్లల కోసం అని వస్తాడు. పిల్లలు ఫస్ట్ హాఫ్లో కనిపిస్తారు, సెకండ్ హాఫ్లో మాయమైపోతారు. ఇక ఎక్కడ కనిపించరు, కేవలం భార్య చుట్టూనే కథ అంతా నడుస్తూ ఉంటుంది. పోనీ ఆ కథ అన్నా బాగుందా? అంత క్రింజ్ కామెడీ. ఇక వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఒకరినొకరు పొగుడుకోవడం, డబ్బాలు కొట్టుకోవడం, డ్యాన్సులు వేసుకోవడం, అనవసరమైన ల్యాగ్. ఒక 30 మినిట్స్ వరకు ల్యాగ్, ఇంకా ఎక్కువ, అంటే ఉన్నదానికంటే క్రింజ్ ఇంకా ఎక్కువ. మరి కంటెంట్ ఏమన్నా ఉందా? లేదు. చెప్పుకోదగ్గ కథేనా? కాదు. అంటే కేవలం డ్యాన్సులు, ఆ రికార్డింగ్ డ్యాన్సులు చూస్తే సినిమా బాగున్నట్టేనా? అంటే సినిమా చూసిన తర్వాత అందరికీ డ్యాన్సులు నచ్చుతాయా? కొందరు కథ కోసం వస్తారు, కొందరు కామెడీ కోసం వస్తారు, కొందరు డ్యాన్సుల కోసం వస్తారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మెజారిటీ ఆడియన్స్ కేవలం మంచి స్టోరీ కోసం, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కోసం వస్తారు. అంటే స్టోరీ ఏదైనా సరే లాస్ట్ వరకు ఎంగేజ్ చేసే విధంగా సినిమా ఉంటే చూడడానికి ఆడియన్స్ ఇష్టపడతారు. అలాంటిది ఏమన్నా ఉందా? లేదు. ఇక తర్వాత భర్త మహాశయులకు విజ్ఞప్తి, మనశంకర వరప్రసాద్ సేమ్ టు సేమ్ ఉంటాయి. అయినప్పటికీ కూడా సారీ, అంటే కంటెంట్ వైజ్గా నేను చెప్పేది సేమ్ టు సేమ్ అంటే సినిమా లెవెల్స్ కాదు, కంటెంట్ వైజ్గా చూసుకుంటే సేమ్ టు సేమ్ వరల్డ్ స్టోరీసే. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో ఇంకా కడుపుబ్బ నవ్వుకోవచ్చు. ఇక ఒక 20 మినిట్స్ సినిమాని పక్కకు తీసేస్తే, స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ సినిమా అంతా కూడా మొత్తం కామెడీతోనే లాగించారు. కడుపుబ్బ నవ్వుకోవచ్చు. ఫ్యామిలీస్ అయితే పడి నవ్వుతున్నారు థియేటర్స్లో. కానీ ఈ సినిమాకి వెళ్తే, వెంకటేష్ నటించిన ఈ సినిమాకి వెళ్తే, ఈ సినిమాలో అసలు కామెడీ అనేది ఎక్కడుందో నాకైతే తెలియదు. స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ వరకు ఆ సిచ్యువేషన్స్కి సంబంధించి ఆ సిచ్యువేషన్గా ఒక కామెడీ అయితే వచ్చింది. ఇక తర్వాత కామెడీ ఎక్కడుందో నాకు తెలియదు. మీరేమన్నా చూసింటే కింద కామెంట్ చేయండి. ఒక మురికి మాఫియా ఈ సినిమాని లేపుతూనే ఉంది. హై జై, సినిమా భలే ఉంది, సూపర్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని లేపుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో అంత కంటెంట్ ఉంటే, అంత దమ్ముంటే స్ట్రైక్లు వేయాల్సిన అవసరం ఏముంది? కోర్టుకు వెళ్ళి పర్మిషన్స్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? అవేమీ లేకుండానే ఈ సినిమా చేయొచ్చు కదా, ఈ సినిమా అలానే ఉంచవచ్చు కదా. లాస్ట్ సినిమాలకు అన్నింటికి ట్రోల్స్ చేశారు కదా, మరి వాళ్ళెవరు అలాంటి పని చేయలేదే. సినిమాలో కంటెంట్ ఉన్న సినిమాలు దేవర సినిమాకి ఎంత చేశారు, ఎంత ట్రోలింగ్ చేశారు. పేరు తీసి ఎవరో తెలుసు, ఎవరు చేశారో తెలుసు, అందరికీ తెలుసు. ట్రోల్ చేసింది, నెగిటివిటీ చేసింది ఎవరో తెలుసు. స్వయంగా బహిరంగంగా పేరు తీసి మాట్లాడారు, పేరు తీసి సవాల్ చేశారు, పేరు తీసి సినిమాని ఫ్లాప్ చేస్తామన్నారు. వాళ్ళేం తెచ్చుకోలేదే పర్మిషన్లు. సినిమాలో కంటెంట్ ఉంది, దమ్ము ఉంది, ఎంత ట్రోల్ చేసినా, ఎంత నెగిటివిటీ చేసినా సినిమా హిట్ అయింది. ఇది కూడా అలా హిట్ అయి ఉంటే నిజంగానే దీన్ని హిట్ కింద తీసుకునే వాళ్ళం. ఇది పక్కాగా అనిల్ రావిపూడి అండ్ వెంకటేష్ వీళ్ళిద్దరికే క్రెడిట్ దక్కుతుంది. ఇంకెవ్వరికి కూడా ఈ సినిమాలో క్రెడిట్ అనేది దక్కదు. ఈ సినిమా హిట్ అవ్వడానికి గల మెయిన్ కారణాలు ఇవే. ఇంకా నేను ఏమన్నా మర్చిపోయి ఉంటే కింద కామెంట్ చేయండి.